నమస్కారం గురుగారు. అమ్మ నమస్కారం తల్లి. గురుగారు, ఈ మధ్యకాలంలో జాతకాలు ముహూర్తాలు పెట్టి మరీ పెళ్లి చేసిన, ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా దాదాపుగా 100లో 90% వరకు విడిపోతున్నారు. దీనికి మూల కారణం ఏంటంటారు? ముహూర్త బలాలు అన్న మాట కొంచెం తెలివిగా చూస్తేమో మనసులు కలిసిన శరీరాలు ఈ మధ్యకాలంలో లేవు. శరీరాలు కలిసిన శరీరాలే ఉన్నాయి. నా మాట అర్థమైంది అనుకుంటాను. పెళ్ళి అనేది ఒకప్పుడు 7 తరాలు చూసేవాళ్ళు. మళ్ళీ 7 తరాల్లో 7 మంది మొహాలు చూసేవాళ్ళు. పోలికలు మేనత్తలది, తాతలది, బాబాయిలది, మామలది, అందరు మొహాలు చూసేవాళ్ళు. వాళ్ళ వ్యాపారాలు చూసేవాళ్ళు, వాళ్ళ గుణగణాలు చూసేవాళ్ళు. అంటే క్రాస్ ఎంక్వైరీ జరిగేది. అంటే ఏమవుతుందంటే కుటుంబం యొక్క విలువలు ఎలా ఉన్నాయి, బిడ్డ బాగుంటుందా బాగుండదా. అదే గురుగారు, పాత రోజుల్లో అటేడు తరాలు ఇటేడు తరాలు చూసుకోవాలంట. ఇప్పుడు ఏమైపోయింది, 7 తరాలు అనేది చూసుకోకుండా మీరు అన్నట్టుగానే ఒకప్పుడు భార్యని భర్త చూడాలన్నా, భర్తని భార్య చూడాలన్నా కూడా రిస్ట్రిక్టెడ్గానే చూసేవాళ్ళు. అవును గురుగారు. అంటే అమ్మమ్మ ముందు మాట్లాడొద్దని, నానమ్మ ముందు మాట్లాడొద్దని, మేనత్త చూస్తే ఇదని, అత్త చూస్తే ఇట్లా అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సి ద నౌ వాట్ ఎవర్ ద క్వశ్చన్ యూ రైజ్డ్ అబౌట్ సిచ్యువేషన్ ఏమవుతుందంటే, నేను పెళ్లి గురించి మాట్లాడుతున్నాను, ప్రేమ గురించి మీరు అన్న పెద్దలు కుదిరించింది కాదు. పెళ్ళి అనే విషయంలో ఒక తరాన్ని కూడా చూడట్లేదు ఇప్పుడు మనం. మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే, ఓపెన్గా ఈ రోజుల్లో 23-24 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారు, కొంతమంది యువకులు. ద వెల్ మెచ్యూర్ టాపిక్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఓన్లీ అవర్ కల్చర్, తల్లిదండ్రుల నిర్లక్ష్యంతోనే రోడ్ల మీద ఉన్నారు. అబ్సల్యూట్ వర్డ్ ఏంటంటే దే ఆర్ అడిక్టెడ్ టు ది డ్రగ్స్. వై? వాళ్ళని ఆపట్లేదు. ఎందుకు? వాళ్ళ సెల్ఫ్నెస్ ఎందుకు అంత కంట్రోల్ తప్పుతుంది? మీరు గమనించాలి, అందరూ శృంగారం చేయట్లేరు, అందరూ యువకులు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ శారీరకంగా పోవట్లేదు, కానీ మానసికంగా దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ సెల్ఫ్ సూసైడ్ డిస్కషన్స్. చనిపోతే అయిపోతుంది, బతకడం ఎందుకు, ఎవరు నాకు సపోర్ట్ లేరు, ఎవడూ నాతో మాట్లాడినోడు మోసం చేస్తాడు, మోసం చేసినోడు మనవాడే అయ్యి ఉంటాడు. ఈ వెన్నుపోట్లు ఇవన్నీ ఏమిటి? సరే, ఇవన్నీ బాధలు పెట్టి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో మన అమ్మ నాన్నకి మంచిగా చెప్పుదామా, మంచిగా మాట్లాడదామని అంటే అమ్మ నాన్నలకి ఓపిక లేకపోయి, అమ్మ నాన్నలకి మనసు సాక్షి లేకపోయి, అమ్మ నాన్నలు కూడా నన్ను తక్కువ అంచనా చేస్తారు అనేది ఈ పిల్లల థాట్స్. ఈ పిల్లల థాట్స్ ఏజ్ మీద డిఫెక్ట్ ఎలా ఉంటుందంటే, నౌ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ద ఎడ్యుకేషన్. Nowadays education is only education. But if we talk about ancient days before 25-30 years back, culture is the education. So can you accept for that? Yes sir. Definitely we should accept for that. Culture is the education. And absolutely what I am going to say, after 25 years, and if we talk 2030-36 తర్వాత మాట్లాడితే కూడా again culture is going to come. గుణగణాలు లేని చదువు ఎందుకు తల్లి? చదువుకొని నువ్వు నానా సంఖ్యలు నాకి లక్షలు సంపాదించి, కోట్లు సంపాదించి, నిన్ను నమ్మి వచ్చిన భార్యపై సిగరెట్ ఇలా వేసి, మద్యం తాగి మద్యం ఊపిచ్చేసేసి, స్నేహితుల మధ్యలోనో లేకపోతే ఇంకెవరి మధ్యలోనో తక్కువ అంచనా చేసేస్తే, వచ్చిన స్నేహితులందరూ నిన్ను భార్యని, నీ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని చెడు చూపు చూస్తున్నారని ఎంతమంది ఆడపిల్లలు ఈరోజు మొత్తుకోవట్లేదు. ఇది ఉంది కదా. తల్లిదండ్రులు నేర్పించిన గుణగణాలలో ఏమున్నాయి అంటే, మావాడు మునగాడు ఇలా మీసాలు తిప్పుతారంతే. దేంట్లో మునగాడు మావాడు? 10 మందిని తీవడంలో, 10 మందిని తిరగడంలో, 10 మందితో ఉండడంలో, 10 మందితో కొట్లాడడంలో. అనర్గళంగా అక్షర ముక్కలు చదవడానికి రాదు, దైవశాసనాల ఇతిహాస పురాణాలు నీకు తెలియదు. డీజే పెడితే ఆ సౌండ్ ఆ మ్యూజిక్కి ఎగురుతావు, కానీ ఆ డీజేలో కూడా జై శ్రీరామ్ అన్న ఆ పాట వినేటోళ్ళు లేరు. జై శ్రీరామ్ అనేది లేదాడ. డీజే జై శ్రీరామ్ అన్నప్పుడు ఆ రిధం వస్తుంది కదా, ఆ రిధానికే కదులుతున్నాయి శరీరాలు, భక్తికి కాదు. భక్తికి శరీరానికి మనసుతో అంతరాత్మతో పరమాత్ముడితో సంబంధం, దానికి శబ్దంతో పని లేదు. అదే కదా పంచభూతాలు. ఇంత శబ్దం చేస్తున్నా నీ చెవులు పనిచేస్తున్నాయి, నీ శరీరం పనిచేస్తుంది, కానీ మనస్సాక్షి పనిచేయట్లేదు. అంటే ఇక్కడ నీ ఫ్లెక్సిబిలిటీ చూసుకున్నట్టే కదా. సో వాట్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ టు గివ్ మనకి అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉదయం లేచి వెళ్తున్నారు పేరెంట్స్ వర్క్ వెళ్ళిపోతున్నారు, తల్లి వెళ్తుంది, తండ్రి వెళ్తున్నారు. ఎందుకంటే పోషించాలి, మంచి తిండి పెట్టాలి, సాయంత్రానికి ఏదో కొనుక్కరావాలి, ఇవన్నీ కోరికలతో వాళ్ళు వెళ్తే, ఈవిడ గారు చేసేది మొబైల్లోనే ప్రపంచం, మొబైల్లోనే అన్నీ, మొబైల్లోనే చాటింగ్లు అన్నీ చేసిన నీవు
నిజ జీవితంలో జరుగుతున్న నిజాలు ఎలా తెలుసుకుంటావు? ఉమ్మడి కుటుంబాల్లో అందరూ చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు లేకపోయా నువ్వు వచ్చేసి హైటెక్ సిటీలో 25వ అంతస్తులో ఉంటావు, ఫ్రెష్ గాలి తీసుకోవడానికంట. నీ జీవితమే బ్రష్ పట్టించినట్టు ఉంటుంది, నువ్వు ఫ్రెష్ గాలి తీసుకొని అంత ఫైట్లో ఉంటావా? పుణ్యం వస్తుంది అలాగా? గమనించాల్సిన విషయం. ఎడ్యుకేషన్ ఏముంది అని ఎందుకన్నానంటే, ఇక్కడ లోక జ్ఞానము, పరిజ్ఞానము, అంతర్జ్ఞానము, మనస్సాక్షితో వచ్చిన రక్త సంబంధమైన జ్ఞానము లేదు. అంటే చెప్పేవాళ్ళు లేరంటారు. చెప్పేవాళ్ళు ఎందుకు లేకపోయారు అని అంటే వారి కారణాలు, ఒకరు జాబ్ పరిస్థితి రీత్యా, ఫైనాన్స్ రీత్యా, అప్పుల రీత్యా, ఏదో విధంగా అయితే భార్యాభర్తలు కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ఈ జనరేషన్ విషయమే మాట్లాడుతున్నాను. నేను 25 సంవత్సరాల విషయం మళ్ళీ చెప్తాను. 25 సంవత్సరాల క్రితం కూడా ఇవే కష్టాలు ఉన్నాయి. 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాలు కూడా ఇవే పెళ్ళిళ్ళు అయ్యాయి. 25-30 సంవత్సరాలు కూడా ఇదే ప్రేమలు ఉన్నాయి, ముమ్మాటికి ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు బాగున్నారు, ఇప్పుడు మనం ఎందుకు బాగాలేము? ఇది అసలైన క్వశ్చన్ ఈ సొసైటీకి కావాల్సింది. అప్పుడు ఎందుకు వాళ్ళు బాగుండగలిగారు? అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది. అప్పుడు మన మాట వినడానికి బాబాయ్ వచ్చేవాడు, మామయ్య వచ్చేవాడు, అమ్మమ్మ వచ్చేది, నానమ్మ వచ్చేది, మందలించేవాళ్ళు, గొడవ పడేవాళ్ళు, మన్నించేవాళ్ళు. ఎంత గొడవ పడ్డా, నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే అమ్మ, ఎంత గొడవ పడ్డా ఒకప్పుడు సాయంత్రానికి అందరు చేరేవాళ్ళు ఇంటికి. ఎంత గొడవ పడ్డా ఆ కుటుంబంలో అందరి కంచంలో అన్నం పోయేది. ఎంత గొడవ పడ్డా మనోడే అని భుజం తట్టేవాళ్ళు. ఇప్పుడు చూసారా? నీ ఇష్టం ఉన్నది నువ్వు చేసుకో, నువ్వు సచ్చినా నాకు పర్లేదు అని చెప్పిన వందల కుటుంబాలు బయట ఉన్నాయి. యువకులు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? ఈ స్త్రీలు కానీ పురుషులు కానీ 99% అంటే ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ అబౌట్. నాకు తెలిసిందంటే ఒక యూనివర్సిటీ రిలీజ్ చేసింది, నేను అంత క్లారిటీగా తెలియదు, కానీ యువకులకి టు షేర్ దేర్ ఇన్నర్ ఫీలింగ్స్, అంటే మనస్సాక్షితో మనస్సును కదిలించే వాళ్ళు లేరు అనేది 90% యువత ఫెయిల్. కెన్ యూ యాక్సెప్ట్ ఫర్ దట్? డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయాలి. నా మాట వినేవాడు లేడయ్యా. ఈ మాట ఎవరంటారో తెలుసా అమ్మ? 90 ఏళ్ళ ముసలోడు కూడా అంటుంది ఇప్పుడు. నా బాధ షేర్ చేసుకునేవాడు లేడయ్యా. 25 ఏళ్ళు ఉన్న యువకుడు అదే అంటుంటాడు, నా మాట వింటలేరు స్వామి ఎవడు. అరే నేను నా జర్నీ ఏంది? సివిల్స్. నా జర్నీ ఏంది? బీటెక్స్. వీణ తీసుకొచ్చి నన్ను IPS IAS ఏదో అంటే నేను ఎట్లా? నాకు తెలుసు కదా నా నాలెడ్జ్, నా టాలెంట్. లక్షలు పోసేస్తే నాకు నాలెడ్జ్లో దూరొద్దా? ఆ బోర్డు మధ్యలో అక్కడ ఇక్కడ కూర్చొని నేను ఏం కావాలి? సెల్ఫ్గా సూసైడ్ అయిపోవాలా? అంటే ఇవి గమనించకపోవడం గల కారణం ఏంటంటే, 1,00,000 జీతం వస్తే ఒకలాగా ఉంటాము, 10 లక్షల జీతం వస్తే ఒకలాగా ఉంటామని ఆలోచించిన కుటుంబాలలో పిల్లల మానసిక పరిస్థితి చెబుతున్నాను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అంటే మోస్ట్ ఆఫ్ ది డిస్కషన్లో ఎలా ఉంటుందంటే అమ్మ, 7:15 to 1 o'clock ఎడ్యుకేషన్ టైం. గమనించండి, 7:15 to 1 o'clock. ఎన్ని అవర్స్ తల్లి? ఆల్మోస్ట్ 6 hours. 1:30 తర్వాత బాడీ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే కొంచెం ఆహారము లేకపోతే ఇంకేదో అంటే మళ్ళీ 4:30, 5 o'clock యాక్టివ్ అవుతుంది కదా. యాక్టివ్ అయినాక మళ్ళీ ఒక 1 hour, 1.5 hour ట్యూషన్ పాయింట్, మ్యాక్సిమం ట్యూషన్ పాయింట్. దాన్ని ఏం చేసింది గవర్నమెంట్ ఒకప్పుడు? అంత పొద్దున ఉదయం కష్టమని 9:15కు స్కూల్ స్టార్ట్ చేసింది. 9:15 to ఆల్మోస్ట్ 3:15 లాస్ట్. ఆల్మోస్ట్ 6 hours కదా తల్లి. 6 hours తర్వాత మనిషి ఇంటికి పోయి ఏం చేయాలి? ఆడుకోవడము, శరీరంలో మైండ్ ఫ్లెక్సిబిలిటీ, ఈ గోటీలు ఆడుకోవడాలు, ఏమంటారు, ఈ కొన్ని అవి వేసుకోవడాలు, ఇలా వేసుకుంటాం, మైండ్ రిలీఫ్ అవుతుండే కదా. పిల్లల మైండ్ రిలీఫ్ ఏడుంది ఇప్పుడు అంటున్నాను నేను. ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ టాక్స్ అబౌట్ ఫైనాన్స్ అండ్ ఎమోషన్స్. ఏంటంటే, బికాస్ ఆఫ్ యువర్ నేబర్ హాస్ గాట్ వెరీ గుడ్ జాబ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈజ్ అర్నింగ్ ఆల్మోస్ట్ 7 to 8 lakhs, యూ షుడ్ అర్న్. అంటే నువ్వు అర్న్ అన్న విషయం నేర్పించడం కంటే లర్న్ అన్న విషయం ఎందుకు నేర్పించవు? అర్న్ అంటే ఏం తెలుసా తల్లి? సంపాదన. లర్న్ అంటే ఏం తెలుసా తల్లి? నేర్చుకోవడం. ద డిఫరెన్సెస్ బిట్వీన్ లర్న్ అండ్ అర్న్ అంటే ఎంత లాంగ్ ఉంది చూసావా? అరే నాయనా, సంస్కారంగా ఉంటే ఎక్కడైనా మనం బతుకుతాము, పరమాత్ముడు ఆజ్ఞ ఉంటుందని చెప్పిన కుటుంబాలు ఎందుకు తగ్గాయి ఈ రోజుల్లో? ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది కుటుంబాల్లో? ఎందుకు వాళ్ళు ఆ విడాకుల దాకా పోతున్నారు? ఎందుకు ఈరోజు కుటుంబాలు కోల్పోతున్నారు అన్న విషయం మీరు అడిగిన ప్రశ్న. ఇదంటే జనరేషన్ డిస్కషన్ చెప్తే, మీరు అన్నట్టుగా ఓన్లీ మ్యారేజెస్ ఎందుకు విడిపోతున్నాయి, ఓన్లీ మ్యారేజెస్ 1 year లోపే ఎందుకు ఆ విధంగా నువ్వేంది నేనేంది డివోర్స్ దాకా వెళ్తున్నాయని చెప్తున్నంటే, ముమ్మాటికి ఇక్కడ ఈ అమ్మాయి యొక్క ప్రేమ వ్యవహారాన్ని, ప్రేమ యొక్క వివరణని తల్లిదండ్రులు తెలుసుకొని ఒక మార్గం ఇస్తే ఒక వే, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకొని చెప్తే ఒక వే. ఇక్కడ తల్లిదండ్రులే ఏం చేస్తున్నారంటే, నా ఇష్టం ఉన్నట్టు నువ్వు వినలేవు కాబట్టి నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకో. అక్కడ వాళ్ళ మనసుని ఫ్రీజ్ చేసేస్తున్నాం కదా, ఎవడు లేడు అని.
ప్రేమించకూడదు అనేది చరిత్రలో లేదమ్మా. శివుడు లాంటి వాడికే తప్పలేదు. కాబట్టి ఏంటంటే దాన్ని నిర్ణయం ఇచ్చే గైడెన్స్ లేరు ఇప్పుడు ఇక్కడ. ఏ విధంగా గైడ్ ఇవ్వాలి? యూనో అమ్మా, ఐ రిసీవ్డ్ ఏ కాల్, మిత్రుడితో కూడా చెప్పిన, అమ్మాయి మెడల్లో ఆ ట్యాగ్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, ఇలా వేసుకుంటారు, మీరు వేసుకుంటారు, ఐడి కార్డ్ వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి. ఒక ఐడి కార్డు మెడల్ వేసుకొని చచ్చేంత అదే. అబ్రబ్రహ్మ లోకాల నుంచి పరమశివుడు రాసిన స్థితి గతి లయని దాటుకొని వచ్చిన బ్రహ్మరాత మెడలో పేగేసుకొని పుట్టిన ఆ బిడ్డని నవమాసాలు మోసిన ఆ తల్లి ఆ ఐడి కార్డు ముందు మోకరిల్లి ఏడుస్తుంది తలగొట్టుకొని. ఇదా అమ్మ మనం ప్రేమకిచ్చిన విలువ. ఐడి కార్డు వేసుకున్నావంటే నువ్వు ప్రేమ విఫలకుడివా? ఐడి కార్డు వేసుకున్నావంటే నీకు ధైర్యం లేదా? ఐడి కార్డు వేసుకొని చచ్చినావు అని అంటే నువ్వు పెద్ద అమర ప్రేమికుడిగా నువ్వు చూపిస్తున్నావా? ఏం జరుగుతుంది అనేది ఒక కుటుంబం ఎందుకు తెలుసుకోవట్లేదు ఈ రోజుల్లో? అది మా బాధ. ఒక సాధువులాగా, శివరుద్ర సాధువులాగా నా బాధ కూడా ఏంటంటే, నీ బ్రెయిన్ నుంచి నీ మనసును తెలుసుకోవడానికి నీకు ఎందుకు ఇంత తపన పడుతుంది? అమ్మా నాన్నలతో ఎందుకు టైం స్పెండ్ చేస్తలేం? అక్క చెల్లె మన వాళ్ళతో మనం టైం ఎందుకు స్పెండ్ చేస్తలేం? ఎక్కడో ఎవడో ఆన్లైన్లో దొరికిన వాడు దోస్తా, నిన్ను వెన్నుపోటు పొడిచేదాకా తెలియదు వాడు. ఎక్కడో ఆన్లైన్లో పరిచయమైన అమ్మాయికి 5 లక్షల జీతం అయితే వచ్చి 5 రోజులు శారీరకంగా ఒకటే తొర్రుతారిగా వీళ్ళు మద్యం మత్తులో. ఈవిడ ఆయన ఈవిడ చూసుకుంటారు. 6వ రోజు ఇంకా బ్రేకప్. చూసాను ఎవరిది తప్పు ఇక్కడ? నీవు మరి ఎలా కలుస్తావు? ఎనీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం చేత మీరు గర్భాన్ని దాడి చేసిన ఒక స్త్రీని వదిలేస్తున్న పాపం ఎవడు తీర్చాలి? అర్థమైందా అమ్మ? గర్భం దాల్చిన స్త్రీలు ఈరోజు 90% మంది కోర్టు పోలీస్ స్టేషన్లో ఉన్నారంటే నమ్మండి మీరు. ఏమైంది అని అంటే వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే వాళ్ళ అమ్మ పిలిచింది, వెళ్ళిపోయాడు. ఏం చేసుకున్నారంటే ప్రేమించుకున్నాం. ఏం చేశారంటే పెళ్లి చేసుకున్నాం. ఏం జరిగిందంటే 3 నెలలు ఉన్నాడు. 3 నెలల ముందు మీరు ఎన్ని రోజులు ప్రేమించుకున్నారంటే 5 ఏళ్ళు ప్రేమించుకున్నాం. 5 ఏళ్ళు ప్రేమ 3 నెలలకి ఎలా పోయిందనంటే ఏమో స్వామి మరి దేవుడు ఉన్నాడో లేడో అట. దేవుడి మీద నింద. చూసారా? కాలజ్ఞానంలో రాసిన పోదులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మహాజ్ఞాన పఠనం అనేది చదవడం తెచ్చుకుంటే అన్నిటికీ అవకాశాలు పరమాత్ముడు ఇచ్చే పెట్టాడు. గురువుని నమ్మవు, తల్లిదండ్రుల్ని నమ్మవు, అక్కా చెల్లెల్ని నమ్మవు, ఎవరిని నమ్మని నీవు ఎక్కడి నుంచో వచ్చిన ఒక స్త్రీని నమ్మే హక్కు నీకు ఉంది. కానీ భవిష్యత్తు గురించి ప్రణాళిక వేయలేని స్థితిగతిలో లేవు. నువ్వు ఎందుకు సలహాలు తీసుకోరు? అంటే మనకి నైతిక విలువలు ఇప్పట్లో లేవు. నైతిక విలువలే కోల్పోయిన సమాజంలో ఉన్నాము. అక్షర సత్యం మాట్లాడుతున్నాముగా. ఈరోజు ఓయూలో ఒక అమ్మాయి చనిపోయిందిగా. కలకత్తా మౌమితా కేసులో 11 మంది పైశాచికత్వంగా మానభంగము చేసి దుస్తులన్నీ తీసి కళ్ళల్లో ఆ సీసము ముక్కలు పడినా కూడా కరుణించని, కనికరించని ఖండంలో ఉన్నామా? మరి న్యాయం ఏలా? న్యాయం ఎక్కడిది? బాగా గమనించాలి. గరుడ పురాణం ఏం చెప్తుందంటే అమ్మా, 15 కర్మలని రాసుకొని పుట్టిన నీ శరీరం ఒక కర్మ కోసమే బతుకుతుంది. అదే పుణ్యం. పుణ్యం లేని జన్మలు ఎందుకు తల్లి? గమనించాలి. నువ్వు బాగుపడాలంటే వేరే వాడిని ఇబ్బంది పెట్టాలా? నువ్వు మంచిగా అయిపోవాలంటే వేరేవాడిని ఇబ్బంది పెట్టాలా? ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా నీకు పుణ్యం ఎలా వస్తుంది? ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా నీకు నీ కుటుంబంలో మంచులు ఎలా పుడతారు? జనరేషన్స్ ఎలా స్పాయిల్ అవుతాయి? జనరేషన్లో ఏ విధంగా నేర్చుకుంటున్నావు అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది ఇక్కడ భయానకంగా ఉంది. ఈరోజు కొడతావారా చూసుకుందాం పదా, నేను కూడా 10 మందిని తీసుకొస్తాను. గొడవ పడ్డాడు నీ బిడ్డ అని అంటే ఆ నలుగురిలో ఒక్కటి పెడితే అలా ఇలా గొడవ పడతావురా? మాట్లాడాలరా కదా అని కూర్చునే ధైర్యం చేస్తలేదు తల్లిదండ్రులు. ఇంకా ఫోన్ తీస్తారు, ఇంకా ఉంటారు మన వాళ్ళందరూ వస్తారు. ఇక వచ్చేసేసి వాడు వీడు వీడు వాడు వీడు వాడు గొడవ. బాగుంది, ఎందుకంటే మనం సపోర్ట్ చేసుకున్నాం, చాలా ధైర్యమైంది కదా, మంచిగా ధైర్యం. ఒక సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రులు నేల కొరుకుతారమ్మా. వయసు 40, 50 అయినాక పని చేయలేని పరిస్థితులు ఉంటారు కదా. ఆ రోజు నువ్వు ధైర్యం ఇయ్యలేవు నీ పిల్లలకి. అప్పుడు నీ కొడుకు ఒంటరి వాడే, నీ బిడ్డ ఒంటరిదే. ఆ ధైర్యం ఇయ్యలేని నీవు 10 మంది ఎలగజనాలను చూసి మోసపోయి ఆ 10 మందిని పిలిస్తే వాళ్ళు అలసిపోయి ఈ బిడ్డలను ఒంటరి చేస్తుంది తల్లిదండ్రులే. ఈరోజు పొద్దున్న జరిగిన విషయం చెప్తున్నాము. విడాకులు తీసుకుంటా అంటే తీసుకో. విడాకులు అంటే మనం మామిడాకులా అరటాకులా తల్లి? విడాకులు ఏం తెలుసా అమ్మ? 7 జన్మల సాక్షిగా, 7 అడుగులు అగ్ని సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా చేసుకుంటున్న పెళ్ళే అశుభంగా జరుగుతుంది ఈరోజు. నమ్ముతారా మీరు? దేవాలయాల్లో పెళ్ళిళ్ళు ఎన్ని అయ్యాయి మీకు తెలిసి ఈ రోజుల్లో? చాలా తక్కువ కదా.
ఇంటి ముందు పెళ్ళిళ్ళు ఎన్నాయినాయి? చాలా తక్కువ. మరి నీవు తెచ్చుకుంటున్న పాపం నీ ఇంటిలో నుంచే తీసుకొని వెళ్తున్నావుగా. చెప్పులు, షూజు, ఇలా షూ అలా షూజు, గుర్రం మీద వెళ్తున్నాడు పెళ్లి కొడుకు, కరెక్ట్గా కోర్టు దగ్గర దిగుతుండు. మళ్ళీ అర్థమైందా నా మాట? గుర్రం మీద వెళ్తున్నారు పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల బరాతులో. ఎక్కడ దిగుతున్నారు తెలుసా వీళ్ళు? అహం అనేది చచ్చాక 2 నెలల 3 నెలలకి 6 నెలలకు సంవత్సరం లోపే కోర్టు మెట్ల దగ్గర కొట్లాడుకుంటున్నారు. ఒక్కసారి చలనం లేని ఆ మనసులో చలించగలిగిన ఆ మనస్సాక్షిని అడిగి తెలుసుకోలేవా? అభం శుభం తెలియని జీవితాల్లో మేము వచ్చాము, పిల్లల్ని కంటున్నాము, వాళ్ళకి విడాకులో తడాకులో పడాకులో ఇస్తే నా పిల్లలు ఆగమేతలేరా అనే ఆలోచన ఎందుకు చెప్పరు తల్లిదండ్రులు? ఏమంటారు? ఇది కాకపోతే అది, వాడు కాకపోతే ఇంకోడు. చెప్పేది ఏంటనంటే ఒక్కసారి మాత్రమే భార్య భర్త, భర్తకి భార్య దొరుకుతుంది. మిగతా సమయం మొత్తంలో ఆడకి మొగ, మొగకి ఆడ దొరుకుతుంది. అదే శాస్త్ర గ్రంథం, ఇతిహాస పురాణం, తాళపత్రం, తాళ గ్రంథాల్లో పొందవలసిన జీవిత నగ్న సత్యం. గుడిలో పెళ్లి చేసుకుంటే పవిత్రత ఎందుకు వస్తుంది అంటే నీకు ఆశీర్వాద బలం ముమ్మాటికి మహాముఖంటి ఇస్తాడు. దేవాది దేవతలు అక్కడ ఉండి సత్పురుషులు ఆశీర్వాద బలం ఇస్తారు. అదే తదాస్తు బలం. ఇంటి ముందు పెళ్లి చేస్తే నీ ఇంట్లో ఉన్న ఇలవెలుపులు నీ కులదైవం నీతో పాటే ఉండి నా పిల్లలు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు శుభసూచముగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వాదం మీ కొంగు కడతారుగా, ముడిలు కట్టినప్పుడు మేము ఉన్నాము మీతో పాటు అని వేసే ఆ మంత్ర సాక్షిగా, ఆ అక్షింతల సాక్షిగా ఒడి నింపి పంపుతున్నప్పుడు వాళ్ళు వస్తారు. ఫంక్షన్ హాల్లో ఆ పక్కన వీధిలో ఉన్నవాడిది దశదిన కర్మ, అదే రోజు నైటు మనది వచ్చేసి పెళ్ళి. ఎక్కడ పుణ్యం సంపాదిస్తున్నాం మనం? ఎన్ని పాజిటివ్స్ డిస్కషన్ చేస్తున్నాం మనము, నెగిటివ్లే ఎందుకున్నాం ఇంకా? దేవుడు ఎందుకు ఆ విగ్రహంలో నుంచి బయటకు వస్తలేడు? దేవుడు ఎందుకు మాట్లాడతలేడు? దేవుడు ఎందుకు చేస్తలేడు అని అంటే, దేవుడు ఉన్నది నీ మనస్సాక్షిలో, దేవుడు ఉన్నాడు నీ మనస్సులో. నీవు ఒక రాయిని చూస్తున్నావు కానీ నీ మనస్సుని రాయిలాగా చేసుకొని చూసినంత వరకు నేను రాయిలాగానే కనబడతా కదా. నీ అంతఃకరణ శుద్ధిని, నీ అంతరాత్మని పవిత్రముగా చూసిన రోజు నేను కనబడతా ఆ విగ్రహంలో ఒక దేవుడిలాగా. నీవే రాక్షసుడివి. వచ్చిన వాళ్ళని కొడతావు, తల్లిదండ్రుల్ని కొడతావు, అక్క చెల్లెళ్ళు కొడతావు, మద్యం తాగుతావు, ఎన్ని 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 అరాచకాలు చేస్తావు. ఆడపిల్లలు మొబైళ్ళు, ఫోన్లు ఎన్ని ఎన్ని వేసేసి దేవుడా అని అంటే మరి అలా ఎలా చూడగలుగుతాడు ఆయన? మనస్సాక్షి లేని వాళ్ళతో పరమాత్ముడు మాట్లాడతాడనేది రుజువు ఉందా? ముమ్మాటికి ఒక ఛాలెంజ్ చెప్తా నేను. ఎవరైనా మనం క్రాస్ చెక్ చేసినా మంచి 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 భక్తుల్ని, గొప్ప 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 భక్తుల్ని చూసాం. వాళ్ళందరూ కటిక నేల మీదనే తపస్సు చేస్తే పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ మనసు చూసే కదా. ఎంతమంది రాజులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడో మీరు చెప్పండి. తక్కువ మందికే అయ్యాడు. ఎక్కువ శాతం సాధు సత్పురుషులను మీరు చూస్తే ఎంతెంత మందికి నూలుగు పువ్వు కూడా ఉండదు పైన. అది కదా పరమాత్ముడి మహాభక్తి. కోరుకున్నది ఆయన అదే కదా. మరి ఎక్కడి నుంచి ఈ కుటుంబాలు ఎందుకు? మనం ఎందుకు మన యువతి యువకులని సాధు సత్పురుషుల సమావేశానికి తీసుకెళ్తలేము? డీజేలు పెడుతున్నామంటే వెళ్తామే, బరాతు పెడుతున్నామంటే వెళ్తామే. ఎందుకు కుటుంబాలతో కలిసి ఎందుకు రావట్లేదు? నాయనా భార్య అంటే ఇలా, నాయనా అమ్మ అంటే ఇలా, నాయనా చెల్లి అంటే ఇలా, శారీరకం అంటే ఇదిరా నాయనా, ఈ విధంగా ఉండాలరా నాయనా అని ఎందుకు చెప్పట్లేదు? ఈరోజు ఏం విలువల్ని ఇస్తున్నావు అని అంటే, అమ్మ నీ తల్లిదండ్రులు అతిగారావం చేసిన ద్వారా నీ అతిగారావమే ఆ కమ్మటి పాలు ఈరోజు నీ రొమ్ముల మీద తన్నే పరిస్థితి తెచ్చిందే. ఈరోజు ఎంతమంది తల్లిలు, నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటమ్మా, 100 ఫోన్లు బిడ్డ కొడుకు విడిపోయినదే. ఫోన్ వస్తే బిడ్డ ఏమైంది, పెళ్ళయింది, ఇక 6 నెలలు అయింది స్వామి, గొడవలు పడుతున్నారు, ఇద్దరికి పడతలేదు. ఎక్కడ ఉంటారంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు. ఎప్పుడు వస్తారంటే ఎప్పుడో వచ్చిపోతారంటే ఈ విలువలు ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు ఈరోజు మానసిక ఒత్తిడిలో లేరు? ఇంతకంటే దిగజారిన స్థితికి ఇంకెందుకు దిగజారాలి మనము? కోర్టు చుట్టూ పోయినప్పుడు, పోలీస్ స్టేషన్ చుట్టూ పోయినప్పుడు ఎంత బాధ అవుతుందమ్మా. నిన్న ఈవినింగ్ విషయం చెప్తున్నాను. ఈరోజు తేదీ 17 కదా, 16వ తేదీ విషయమే. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకొని వచ్చేసాడు పోలీస్ స్టేషన్కి పెళ్లి చేసుకుంటా అని. బాగా గమనించాల్సిన విషయం, ఆ తల్లి ఇలా కొట్టుకుంటుంది గుండెలకి, తీసుకొచ్చావు అని. ఆ అమ్మాయి ఏమంటుంది, ఈ అబ్బాయి ఏమంటున్నారు, పెళ్లి చేసుకుంటా అంటున్నారు. ఈ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఎలా పోషిస్తావు అని అడుగుతున్నారు. తల్లి సహజమైన ప్రశ్న, ఇది క్వశ్చన్ కదా. మరి తల్లిదండ్రులు ఎందుకు తప్పించని ఎలా అంటున్నాను నేను? కూర్చోవాలి, మాట్లాడాలి. ప్రేమలో పారిపోవడం చేసుకోవడం తప్పుగా తల్లి. నీ మీదే అంత నమ్మకం ఉంటే ఆ తల్లిదండ్రులు ఎందుకు ఆపుతారు? ఇది వచ్చిన సమస్య. మళ్ళీ ఏంటంటే సొసైటీ 90% వెరీ అగ్రెసివ్గా పోతున్నారా, వెరీ అగ్రెసివ్గా వస్తున్నారు విడిపోవడానికి. పోలీస్ అధికారులు ఏం చేస్తారు చెప్పు, నువ్వు ఒక మాట ఆలోచించు తల్లి.
మేజర్ మేజర్ రాసుకో పెళ్లి చేసుకో. అయిపోయాయి. పోలీస్ అధికారి ఏం చేస్తాడు, మళ్ళీ 6 నెలలకు కొడుతున్నాడు తిరుగుతున్నాడు, ఇలోపటే అంటాడు. ఆయన డ్యూటీ ఏం చేస్తున్నాడు? అసలైన డ్యూటీ నీ మనస్సాక్షి కదమ్మా. ఇప్పుడు విడిపోవడానికి ముఖ్యమైన కారణాలు మీరు అన్నట్టుగా డీప్గా చూస్తే తల్లిదండ్రుల ముఖ్యమైన హస్తం ఉంది ఇందులో. ఏమైతే చూసుకుంటాను అనకూడదు తల్లి. అటువైపు ఆడబిడ్డే, అటువైపు మగవాడేరా. నేను మీ నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు మాకు ఒక కూటికి తినాలి, పూటకి తినాలన్న కష్టపడి తిన్న తర్వాత మీరు పుట్టారా. పుట్టి ఈరోజు మీరు ఇంత తక్కువ చేస్తున్నారన్న మాట చెప్పేవాళ్ళు లేరు. నేను ఎంత కష్టపడ్డా నా పిల్లలు పడకూడదు అని అంటున్నారు. ఇలా భ్రష్టు పడతారు మరి. అవసరం. శ్రీరాముడి అంతటి వాడికే తప్పలేదు తల్లి ఆశ్రమంలో వెళ్ళి విద్య నేర్చుకోవడం. దశరథ మహారాజు ఉన్నాడు కదా, ఆయన వెళ్ళి ఒక ఆశ్రమంలో విద్య నేర్పిస్తుండే కదా. మరి విద్యా అర్హతలు లేని పరంపరలో బుద్ధి జ్ఞానం వస్తుందా అమ్మ? నేర్పించేది ఎవరు? 30 సంవత్సరాల విషయం 30 సంవత్సరాలు ఎందుకు మాట్లాడుతున్నామంటే 1980s చరిత్రనే వేరు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు, భయాలు, నిర్భయాలు ఇంకేవో ఉండేవి. ఆఫ్టర్ 90s ఎందుకు విడిపోయిందనంటే అప్పట్లో కొంతమంది తెలుగు పేలించి ఉద్యోగాలని దూరం వచ్చేసి యువకుల్లోకి ఓపిక లేదు, భ్రష్టు పట్టించేసే మైండ్లు అయిపోయారు. స్త్రీలంతే పురుషులంతే. ఇక్కడ బాధాతరుణం ఏంటంటే అమ్మా, ఇప్పుడు చాలామంది అడుగుతారు మనల్ని, స్త్రీల గురించి శివరుద్ర సాధు ఎందుకు మాట్లాడిండు, స్త్రీలకు పాజిటివ్గా శివరుద్ర సాధు ఎందుకు మాట్లాడిండు అన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను. గుర్తుపెట్టుకోండి. స్త్రీలు ఏం చేస్తారంటే అమ్మ, గర్భాధారణ వచ్చిన తర్వాత దిక్కుతోచని పరిస్థితి వెళ్ళిపోతారు. పురుషుడి మనసు అంతా పాడైపోతుంది. బహుశా అమ్మాయిని వదిలిపెట్టినానో విడాకులు ఇచ్చామని, కానీ ఈ జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. ఈ అమ్మాయి ఏడవడం కూడా బరువుతో ఉంటుంది అలా. అప్పుడు ఏమిటంటే సమాజం చులకన చూపుకి వెళ్ళిపోతుంది. వేరే వాడవడని వచ్చినా చేసినా కూడా ఏ విధంగా ఎంత తక్కువ అంచనా చూస్తాడు. ఈ విషయం చాలా తీవ్రంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరూ బాధలు అనుభవించారు. కానీ స్త్రీకి ఒక బరువు ఎక్కువ ఎందుకు పడుతుంది అని అంటే, పరమాత్ముడు ఇచ్చిన బ్రహ్మలోకం. నీవు చేసిన పాపం ఖచ్చితంగా బిడ్డ రూపంలో చూపిస్తుంది. ఆ అమ్మాయికి పిల్లల్ని ఇచ్చేసామా వెళ్ళిపోయింది అనుకోవడం తప్పు. అదే హిరణ్యకశపుడు లాంటి రాక్షసుడు ఈ కడుపులోనే భక్త ప్రహ్లాదుని పుట్టించిన ఘనచరిత్రం అనేది. కాబట్టి అది పుట్టించేటోడిని పరమాత్ముడు పుట్టిస్తాడు. మళ్ళీ మేకై ఏ రోజు నీ గొంతు మీద పెద్ద చాకైతాడు. ఇదైతే శాసనం. కాకపోతే అలా చేసిన కుటుంబాలు చాలా వివరంగా విడిపోతున్నాయి ఈ రోజుల్లో. ఎందుకు చేయాలి చెప్పండి? ఒక మాట మంచి చెప్పొచ్చు, మనిషి చనిపోతే ఎంతమంది వస్తారమ్మా మోయడానికి? కావాల్సింది నలుగురు కదా. మనసు చనిపోతే ఎంతమంది వస్తారు? ఎంతమంది వచ్చినా సరిపోదు కదా. ఇక్కడ మనస్సాక్షిని చంపుకోవడమే మంచిది. మనిషిని చంపుకొని నలుగురు రాలేరు అని, నలుగురు పోయినాక బాధపడి కనుకంటే ఈ మనస్సుని మోయడమే గగనవిడ. మనస్సాక్షి అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనిషి మనస్సాక్షితో చనిపోయాడు అనుకో అమ్మ, అంటే నలుగురు ప్రేమలు, నలుగురు పుణ్యాలు మనకు ఉన్నట్టు అర్థం. అదే మనిషి పుణ్యం లేకుండానో లేకపోతే పాపంతోనో చనిపోయాడు అనుకోండి, నలుగురు వచ్చి మోస్తారు, నలుగురు కనబడతారు, వరే నేను మోసుకుపోతున్నారు శ్మశానం వాటికని. మనస్సాక్షి చచ్చిపోయింది అనుకోండి, ప్రతిరోజు ఏడిపోయిగా. ఇక్కడ నేనేమన్నా అంటమ్మా, అట్లా మనస్సాక్షిని చంపి బతికితేనే బ్రతుకులున్నాయి ఈ రోజుల్లో. నువ్వేంది నేనేంది అని చెప్పేసి శుభం తెలియని పిల్లల్ని రోడ్డున కిడిచేసి వాళ్ళని బాధలు పెట్టి మనం సచ్చినామా, ఉన్నామా, బతికినామా, లేమా, నాన్న ఎక్కడ పోయింది, అమ్మ ఎక్కడ పోయిందని ఆ పిల్లలకు అర్థం కాక వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాధలు పడేటోళ్ళు ఉన్నారు కదా. బాగా గమనించిపోవాల్సిన విషయం ఏంటంటమ్మా, మనస్సాక్షిని గెలవలేని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మనిషిని గెలవలేవు. ఇక్కడ కేవలం మనిషిని గెలుస్తున్నాడు బై ఆర్నమెంట్స్, ఫైనాన్స్, నీ యొక్క సెటిల్మెంట్స్ ఉంటాయి కదా, మా కారు, ఫ్లెక్సిబిలిటీ, లగ్జరీస్, దీనివల్ల పుట్టిన ప్రేమలకు విలువ రాదు. కాబట్టి ఏంటంటే అలాంటిది విడిపోతుంది అనుకుంటాను నేను ముమ్మటికి. మీరు అన్నట్టుగా నిజంగా ప్రేమలుండి నిజంగా ఉంటే అమ్మ ఖచ్చితంగా నీకు గడ్డు కారం, ఆ గొడ్డు కారం తింటారు కదా, అది కూడా అమృతమే. ప్రేమ అంటే త్యాగమా? మీరు అన్నట్టుగా ప్రేమ అంటే ఫలితమా? ఓపెన్గా చెప్పండి. మీరు స్త్రీలు కాబట్టి అడుగుతున్నాం. ప్రేమ అంటే త్యాగమా, ప్రేమ అంటే ఫలితమా? ప్రేమ అంటే త్యాగం అని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చేది, కానీ ప్రేమ అంటే, కానీ ఇప్పుడు ఎవరు ఫాలో అవ్వట్లేదు. ప్రేమ అంటే ఫలితం. త్యాగం అంటే ఏంటంటే వదిలిపెట్టడం. ఫలితం అంటే ఏం తెలుసా తల్లి? బాగా గమనించాల్సిన విషయం. ఒక వ్యక్తి నాకు చెప్పింది కాబట్టి చెప్తున్నాను. ఫలితం అని ఎందుకంటున్నాంటమ్మా, నిన్ను వదిలిపెట్టిన తర్వాత నువ్వు బాగుపడాలి. అంతేగాని ఈరోజు నన్ను వదిలిపెడతావు అని ఆ జీవితంలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా ఈయన నాతో ఆల్రెడీ ఉన్నాడు అని చెప్పేసి మన వాళ్ళు కంటిన్యూ మెసేజ్లు చేసి ఏదో విధంగా వాడిని మళ్ళీ ఏదో విధంగా ఆవిడని ఈయన రోడ్డుకు లాగే ప్రయత్నం చేస్తారు. అలా చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. ఇలాంటి కుటుంబాలందరికీ చెప్తున్నాం మేము ఏంటంటే, ప్రేమ అనేది ఫలితం తల్లి. ప్రేమించినావా ఇద్దరు కలిసి ఉండండి, భవిష్యత్తు బాగుంటుంది. లేదా ఇద్దరు విడిపోండి, మీ జీవితాలు మీరు గెలుచుకోండి, ఫలితాల్లో ఉండండి. కానీ గర్భం దాల్చిపిచ్చేసి ఆ విషయాన్ని వదిలిపెట్టి
నువ్వెవ్వడికైనా చెప్పుకోనన్న పాపం మాత్రం వద్దు తల్లి. ఎవరికి చెప్పుకోలేనప్పుడు వినేవాడే మహాముఖంటే. ఇప్పుడు చాలాదా మునిగిపోతున్నాయి ఈ ప్రపంచం, ఇంకెంత మునగాలి, ఎంత అనుభవించాలి ఈ పాపాలు. కాబట్టి పుణ్యం తెచ్చుకోవడం చాలా ముఖ్యమైనది. మనస్సాక్షి చావాలి అని అన్నది కొంచెం బలమైన వర్డ్. మనస్సాక్షి చావకూడదు. మనస్సాక్షి చేస్తే మనిషి ఉండి కూడా లాభం లేదు తల్లి. కాబట్టి మనిషి మనస్సాక్షి రెండు గెలవాలి, అప్పుడే నిజమైన ప్రేమ నిలబడుతుంది. తల్లిదండ్రులకు ఇస్తున్నాం తీవ్ర హెచ్చరిక. ఎందుకంటే వాళ్ళు చేసిన అతిగారాభమే ఈరోజు ఇబ్బంది పెడుతుంది పిల్లలకి. అమ్మాయిలు దొరుకుతారు, అబ్బాయిలు దొరుకుతారమ్మా, కుటుంబాలు దొరుకుతాయా? దొరకలేదు. అది రాదు, కుదరదు కూడా. కాబట్టి ఏంటంటే మనిషి జన్మ సార్థకం అనేది పుణ్యంతోనే అవుతుంది, కానీ మీరు అన్నట్టుగా డబ్బులతోనో ఆస్తి అంతస్తులతో కాదు. ఒక్క జీవితాన్ని, ఒక్క మనిషిని జోయించండి అమ్మా ఈ ప్రపంచం మొత్తంలో. ఒక్క మనిషిని. నేను ప్రపంచాన్ని గెలవలేకపోయినా, నాకు ఈ మట్టితో సంబంధం లేకపోయిందని ఎవరు లేరు. ఎవరు చనిపోయినా మట్టికే పోయాల్సింది. పోయే ఈ దేహం కోసం తల్లి ఈ యొక్క ఆరాటాలు పోరాటాలు గ్యారంటీ లేదు. మళ్ళీ చూసారా, ఒకవేళ మహాముఖంటే గ్యారంటీ ఇస్తే మనం ఏం చేసేటోమో. గ్యారంటీ లేని దానికే ఇన్ని బాధలు ఉన్నాయి కదా. కాబట్టి కుటుంబాల విలువలు చాలా ముఖ్యమైనవి, సంస్కృతి విలువలు చాలా ముఖ్యమైన. మరి గురుగారు అంటారు కదా, ఏదన్నా రాసి పెట్టి ఎట్లా రాసి పెట్టి ఉంటే అలా జరిగిందని. అలా మరి రాసిపెట్టింది శివుడు ముఖ్యం కనబడ్డాడో రాసినట్టు లేదు కదా. కనబడేది తల్లిదండ్రులే, కనబడిన వాడు పరమాత్ముడే. ఎలాగో నీకు రాసి పెట్టిండు. గత జన్మ పాపపు పుణ్యాలని నీకు సంరక్షణగా ఇచ్చేది తల్లిదండ్రులు. మంచి గమనించాల్సిన ప్రశ్న. రాసి పెట్టుంటే భక్త ప్రహ్లాదుడు కూడా రాక్షసుడై పుట్టాలి కదా. ఎందుకు ఆయన ఒక రాజై దేవుడై పుట్టిండు అంటున్నా. పరమాత్ముడు రాసేస్తాడు, పాటించడం మీ చేతిలో ఉందమ్మా. అది చేయట్లేదు కదా. చాలామంది మీరన్న ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ రాతలో ఉన్నది జరుగుతుంది అంటే నీ రాతలో అలా ఉండదు. ఏ తండ్రి, ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డ చెడిపోయి బురదలో పడాలని కోరుకుంటారు. అలా దేవుడు రాస్తాడా రాత? ఎట్టి పరిస్థితుల్లో రాయడు. దేవుడిని నిందిస్తున్నారు ఈ మధ్య. కాబట్టి నీ రాత నువ్వు తెలుసుకోవాలంటే గురువులని, సాధువులని, పురోహితులని, పీఠాధిపతులని, గుడులకి వెళ్ళడము, మంచి కార్యక్రమాలు తిరగాలనేది దానికే అమ్మ. ముగించే విషయంలో వచ్చినప్పుడు ఒక విషయం చెప్తా. అంటే కుబేరుడు దైవత దేవి కార్యక్రమాల్లో 6వ స్థానంలో ఉంటాడు. కుబేరుడు అంటే తెలిసింది కదా, లక్ష్మీమాత పైన అంతస్తు ఆయన డబ్బులలో. ఆయన ఒకప్పుడు వ్యసనపరుడు. స్త్రీని చూస్తే ఖచ్చితంగా నేను ఆవిడతో శారీరకంగా ఉండాలి అని బాగా డబ్బు పిచ్చి, అంటే రాజు కాబట్టి డబ్బులు విసిరేసి మద్యం మత్తులో ఎందరితో ఎన్నో శారీరకంగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఒకప్పుడు చనిపోయే సమయానికి అన్నం పెట్టేటోళ్ళు ఉండరు. ఆయనకి సుఖవ్యాధి వస్తుంది. సుఖవ్యాధి వచ్చేసి ఊరి నుంచి బహిష్కరిస్తాడు. ఈయన ఎవరైనా ముట్టుకున్నా తగిలినా ఆ రోగం వస్తుంది అని బహిష్కరించేస్తే తిండి తినడానికి గతి ఉండదు, దొరకదు. ఏ ఊర్లో దొరకదు, ఎక్కడ దొరకదు, ఎక్కడ దొరకదమ్మా. దొరకకపోగా ఆయన గారు ఒకరోజు ఒక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివపురాణం చెప్తూ ఉంటారంట. గుడి దగ్గర పోతే అన్నం దొరుకుతుందని పోతాడు ఆయన. అక్కడ శివపురాణం అయిపోయాకనే కదా అన్నం పెట్టేది. ఆ శివపురాణం విని 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 అదే మెట్ల మీద పడి చనిపోతాడు. చనిపోగానే కుబేర అన్న విషయం కంటే ముందు ఆయనకు పేరు, ఆ పేరుతో పిలిచి, బిడ్డ, శివుడి యొక్క మహాపురాణాన్ని నీవు విన్నందుకు నీకు మరో జన్మ అవకాశం ఇస్తున్నారు, మీరు సార్థకం చేసుకోగలరా అని అంటారు నారద మహాముని. అంటే అప్పుడు అలా ఇలా, నేను శివభక్తుడిని కాదు కదా, నేను ఒక రాజుని, వ్యసనపురాన్ని, మద్యం తాగినవాన్ని, నా బతికే బాగలేదు, ఇక్కడికి వచ్చి సుఖవ్యాధితో చనిపోయాను నేను అని అంటే, అప్పుడు మహాముఖంటి మీకు ఒక అవకాశం ఇచ్చాడు. మీరు శివుడి యొక్క పురాణ గాథని విన్నారు. విన్న ఆ శరీరం పుణ్యమైంది, మీ ఆత్మ పవిత్రమైంది. నీవు తప్పు చేసినా ఒప్పు చేసినా పరమాత్ముడు నీకు క్షమాభిక్ష పెట్టమని అవకాశం ఇచ్చాడు. నీవు పుట్టి రుజువు చేసుకోగలవా అని చెప్తే ఆయన మళ్ళీ పుట్టి రుజువు చేసి సుభిక్షమైన చెట్లు, సుభిక్షమైన రాజ్యం, సుభిక్షమైన సౌభాగ్యవతులందరికీ పెళ్ళిళ్ళు చేసి నిత్యంగా సుమంగళిలాగా అందరూ ఉండాలని ఆయన చేతుల ద్వారా మంగళసూత్రాలు లక్షల కుటుంబాలకు ఇచ్చాడు అనేది శివపురాణంలో రాసింది. అలాంటి వాడి యొక్క భక్తిని, శ్రద్ధని, ఎన్నో శివాలయాలు కట్టించిన ఆ పుణ్యాన్ని మెచ్చి, కుబేరా నీవు చేసిన ఈ పుణ్యం మరో జన్మకు నీవు కుబేరుడవి దేవాది దేవత శాసనాల్లో నీకు ఒక పేరు వచ్చిందని రాయబడేది. కుబేరుడే ఒకప్పుడు భ్రష్టు పట్టిన బతుకు అనుభవించిన వాడు. ఈరోజు కుబేరుడు అంటే గొప్ప కదా. మరి మానవులకి పరమాత్ముడు చెడు రాత రాస్తాడంటే నమ్ముతామా? ముక్కంటే ఎప్పుడు రాయాడు. ఆయన రాత రాస్తే శ్మశానాలు ఎందుకు ఉంటాడు? నా పిల్లలు నా దగ్గర రావాలనే ఉన్నాడుగా. మరి కన్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లలు మా దగ్గరికి రావద్దంటున్నారు. ముక్కంటి అలా కూర్చున్నాడు శ్మశానంలో. చచ్చిపోయిన తర్వాత నన్న, కాలం చేసిన తర్వాత నన్న, నా పిల్లలు నా కడుపులోకి చేరుతారు, నేనే అగ్నిలింగాన్ని, నేనే ఆత్మలింగాన్ని,
నేనే ఆ ఆత్మలందరికీ పరమాత్ముడిని అని తెలిసే రోజు వస్తుందనే ముక్కండి ఇలా కూర్చొని ఉంటాడు. నా పిల్లలు నా దగ్గరికి రావచ్చు, పాపం చేసిరా, శాపం చేసిరా, తప్పు చేసిరా, ఎలా చేసి వచ్చినా సరే నేను నీ తండ్రిని ఉన్నాను కదా అని గుర్తుపట్టు అని చెప్పి శ్మశానంలో ఉంటాడు. అక్కడికైతే తప్పదు కదా, పోక తప్పదు కదా, పర్మనెంట్ అడ్రస్లో ఉన్నాడు పరమాత్ముడు. కాబట్టి ఏంటంటే దేవుళ్ళు ఎప్పుడు తప్పు చేయరు తల్లి, కులదైవం ఇలవెల్పులు ఎప్పుడు చేయరు. మీ క్షణిక నిర్ణయాలు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ తల్లిదండ్రులే. కాబట్టి ధర్మం గెలవాలి అని అంటే ఫస్ట్ మానవ ధర్మం తెలుసుకోవాలి. మానవ ధర్మమే పెద్ద మర్మం. సరేనా అమ్మా, ఇది విషరణ. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.